ఓకే భయ్య, బర్త్డే విషయం చెప్తున్నారు అందరికీ పేరు పేరు థ్యాంక్స్ భయ్య. ఓకే భయ్య, మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా రైట్. ఒక తాంబేలు కుందేలు కథ కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు సరిపోద్ది అనిపిస్తుంది. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 79 టైం కానీ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 2:40 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 6/5/2022. ఈరోజు వర్క్ అంటే ముందు అసలు ఈ డేట్ అనేది ఏదైతే 6/5/2022 ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ నాకు చెప్పాను అందరికీ పేరు పేరున థ్యాంక్స్ భయ్య. ఎందుకంటే బర్త్డే ఇష్యూస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అయితే ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున అని చెప్పడం కంటే ప్రత్యేకంగా మీరు చెప్పారు కాబట్టి మీ స్క్రీన్ షాట్ అయితే నేను స్క్రీన్ ముందు అయితే ఒక వీడియో అయితే మీరైతే రెడీ చేస్తాను. ఒకసారి అయితే చూపిస్తాను, దాన్ని అయితే చూసేసేయండి. ఓకే భయ్య, నేను ఆల్మోస్ట్ అన్నీ అయితే చూసాను, అన్ని మెసేజ్ అయితే చూసాను. కానీ మన వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అయితే చూడలేదు. చాలామంది చాలా విధాలుగా మీకు స్క్రీన్ షాట్లు అనేది అన్నీ చూపించేశాను. ఓకే, అన్నీ చూపించాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా మనకి మెకానిక్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం మీకు అయితే చూపించాలి. అదేవిధంగా అందరికీ పేరు పేరు థ్యాంక్స్ భయ్య. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఇది మన వాట్సాప్ గ్రూపు. అయితే దీంట్లో ఆడియోస్ అనేది మీకు చూపింది, కానీ జస్ట్ మెసేజ్ అనేది మీకు అన్నీ చూపిస్తాను. మ్యాటర్ అనేది ఏదో విధంగా లీక్ అయిపోద్దని ఒక చిన్న నమ్మకం నాకు ఉంటుంది. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే ఇది ఫస్ట్ మెసేజ్. ఈరోజు ఒక విఐపి బర్త్డే అని టోటల్గా అయితే తిరుపతి హరి అనేది మ్యాటర్ అయితే లీక్ చేశాడు. లీక్ చేసిన తర్వాత అయితే మనకి బర్త్డే విషెస్ అనేది అందరూ చెప్పారు. అందరికైతే నేను ఇంకా గ్రూప్లో అయితే రిప్లై చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ మీకే చూపిద్దామని చెప్పేసి అయితే. ఓకేనా, ఇవన్నీ మనకు వచ్చింది. లాస్ట్ టైం మేము ఇది తిరుపతికి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు తిరుపతి హరి అనేది కలిసాడు. అందరికీ థ్యాంక్స్ భయ్, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద అయితే ప్రతి ఒక్కరికి దీనిలో చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ భయ్. హ్యాపీ బర్త్డే అని. ఓకే, థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అరేనా. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్స్ భయ్య. హరి అన్నకి కేఎస్ఆర్ ఆటోమొబైల్ తరపు నుంచి మా స్టాఫ్ నుంచి హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ బ్రో. అన్నా హ్యాపీ బర్త్డే అన్న చెప్పినామన్నా. బర్త్డే రోజు ఈరోజు అట్లా పోదామన్నా. ఒకరోజు ఖాళీ అన్న, లీవ్ ఇయ్యన్నా, ఒక్కరోజు అడుక్కున్నానన్నా. ఓకే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం, సండే ప్లాన్ చేద్దాం. హ్యాపీ బర్త్డే హరి అన్న. థ్యాంక్ యూ హరి అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్న హరి అన్న. థ్యాంక్ యూ అన్న మొన్న ఐత్రేస్ అని చెప్పినాడు మొన్న రాత్రి. ఐత్రేస్ ఏం చేసిన అంటే మన ఇంకోటి హ్యాపీ బర్త్డే హరి అన్నయ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న డిసెంబర్లో ఎలా. హ్యాపీ బర్త్డే హరి అన్న. థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ చెన్నూరు స్వామి. నమస్తే హరన్న, ముందుగా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు పుట్టినరోజులు 100 చేసుకోవాలని ఆశిస్తున్నా అన్న. చెన్నూరు స్వామి. నేను ఓకే, థ్యాంక్ యూ
అన్న ఈ రోజు షర్ట్ వేసి చూసిన ఓ అబ్బా. ఓకే, థ్యాంక్ యూ. ఆ షర్ట్ ఇష్టం లేక వెంటనే మళ్ళీ టీ షర్ట్ వేసుకునేసాను. ఓకే, నాకు షర్ట్ అనేది కంఫర్ట్గా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా లూజ్ ఉంటుంది, ఫిట్నెస్ నచ్చదు నాకు, అందుకే ఎక్కువ నేను టీ షర్ట్లు వాడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ కానీ మళ్ళీ టీ షర్ట్ మీదకి వచ్చేసాను. ఓకే, అందరికీ అది ఇది భయ మన మెకానిక్ గ్రూప్లో జరిగింది. ఆ తర్వాత ఓకే భయ్య, అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మనకి బర్త్డే విషెస్ చెప్పారంటే అందరికీ థ్యాంక్స్ భయ్య. అదేవిధంగా ఇప్పుడు చెప్పే వాళ్ళకి కానీ థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేను డైలీ వీడియోస్ 78 అడిగేది నేను డైలీ వీడియోస్ అనేది షాప్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఏంటంటే చాలా మంది చాలా విధాలుగా చెప్పారు భయ్య. ఒకరైతే డైలీ వీడియోస్ పూర్తిగా ఆపిండి దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పారు. ఇప్పుడు సరే ఓకే, చెప్పిన వాళ్ళు అంటే చెప్పారు, జస్ట్ సలహా ఇచ్చారు. కొంతమంది ఏంటంటే డైలీ వీడియోస్ ఆపేయమని చెప్పారు, కొంతమంది డైలీ వీడియోస్ కంటిన్యూ చెప్పారు, కొంతమంది ఏంటంటే 10 రోజులకు ఒక వీడియో వేయమని చెప్పారు, కొంతమంది ఏంటంటే నెలకు ఒక వీడియో వేయండి అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, మంచిగా ఎడిటింగ్ చేసేయండి, ఎక్కువ వీడియోస్ పెట్టడం ఏంటంటే జనాలు సులభం వచ్చేస్తే చెప్పారు. కొంతమంది ఏంటంటే సపోర్ట్ చెప్పారు. అన్న మీ డైలీ వీడియోస్తో మేము అసలు ఎలా ఒక కస్టమర్తో మాట్లాడాలి, ఒక విధానం అనేది ఎలా ఉంటుంది, ఒక వర్క్ అనేది ఏ విధంగా తీసుకుంటున్నారు, మీరు ఏ వెహికల్స్ తీసుకుంటున్నారు అనేది మీరు డైలీ వీడియోస్ స్టాప్ చేయకపోండి. మీరు చేసే ప్రయత్నం అయితే చేయండి, ఏదైతే మీరు చెప్పారో అది చేయాలనుకుంటే చేయండి, డైలీ వీడియోస్ పడి డైలీ వీడియోస్ చేయండి. అయితే వీళ్ళందరూ చెప్పింది ఒక ఎంత అయితే ఒక్కరు చెప్పారు భయ, కరెక్ట్గా బ్రెయిన్కి షూట్గా అయితే అందింది. మీరు చిన్నప్పుడు ఒక కథ విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక కుందేలు తాంబేలు కథ ఉంది. ఆ కథలో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా సూట్ అయిపోతుందని నేను మీకు చెప్తున్నాను. ఆ రోజు తాంబేలు కుందేలు మనకన్నా స్పీడ్గా పరిగెత్తగలుగుతుంది కదా, అది గమ్యస్థానానికి చేరిపోద్ది, అది గెలుస్తుందని తాంబేలు ఆ రోజు తెలుసు. అయినా సరే దాంతో పోటీకి ఎందుకు వచ్చింది, గెలవగలదని నమ్మకం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు తాంబేలు లాంటి వాళ్ళు అనుకోండి, ఓకేనా, తాంబేలు లాంటి వాళ్ళు మీరు పాకుతూ అలిసిపోకుండా గమ్యస్థానానికి చేరిపోతారు. కుందేలు పరిగెత్తి ఎక్కడో ఒకటి అలుపు వచ్చి ఆగిపోవచ్చు. ఆ ఒక్క లాజిక్ భయ నన్ను అలాగే నిలబెట్టేసింది. ఓకే, టోటల్గా అయితే డైలీ వీడియోస్ స్టార్ట్ చేసే అబ్జెక్షన్ అయితే ఏం లేదు భయ, జస్ట్ నాకు ఓపిక ఉన్నంతవరకు అయితే డైలీ వీడియోస్ చేస్తాను. అదేవిధంగా ఏదైతే మీకు చెప్పానో ఏది మన హరిమెక్ పబ్లిక్ రివ్యూలో స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి ఏదైతే ఒక సబ్జెక్ట్ అంటే నిన్న మీకు ఏదైతే చెప్పానో ఆ వీడియోస్ చేస్తాను, డైలీ వీడియోస్ చేస్తాను. అయితే మాత్రం ఇక్కడ చెప్పింది ఒకటి, మీరు తాంబేలు లాంటి వాళ్ళు అనుకోండి, అంతే, మీరు గెలవగలుగుతారు అనే నమ్మకం మాకుంది. మీరు గెలుస్తానని చెప్పి ఆశతో మీకుంటే గెలవండి. ఎవరికో లక్షలు వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి మీకు వేలలో వస్తుందని చెప్పి మీరు బాధపడకండి. మీరు మెల్లగా అయినా సరే ఏదో రోజు క్లిక్ అవుతారని ఆశతోనే పోండి, కానీ అంతేగాని వాడికి 5 లక్షలు వస్తాయి, మనకి 4,000 వస్తుంది, వాడికి మనకి పోటీ అనేది ఎప్పుడు తీసుకోకండి. ఆ రోజు అదే విధంగా తాంబేలు మనకన్నా ఎక్కువ కుందేలు పరిగెత్తదు కదా అని చెప్పి అనుకుంటే తాంబేలు అసలు దాంట్లో నిగ్గేదే కాదు, అసలు పోటీకి వచ్చేది కాదు. అది ఓడిపోయినా పర్లేదు, అక్కడ ఓడిపోయినా పర్లేదు, ఎందుకంటే ఒక కుందేలుతో ఆడ రేస్ జరిగింది, అయినా సరే గెలిచింది అనేది తాంబేలే గెలిచింది. ఎందుకంటే కుందేలు అనేది రష్ తీసుకుని కొనుందని చెప్పి చెప్పాడు. ఓకే భయ్య, మీకైతే థ్యాంక్స్. యాక్చువల్గా ఏంటంటే జస్ట్ ఒక సపోర్ట్ అనేది ఎలా ఇస్తారని చెప్పి అదే చూశాను. అయితే ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అదే ఎక్కువ యూ కౌంట్ రావట్లేదు. యూ కౌంట్ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేస్తున్నారు, ఎక్కువ మంది చూడటం లేదు అంటే 4,000 మంది 5,000 మంది చూస్తున్నారని చెప్పారు. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ అంటున్నారు, కొంతమంది వగేరా అన్నారు. యూ కౌంట్ బై ఎక్కువ మంది చూడటం లేదు, ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ కావట్లేదు మన వీడియో. అందుకేంటంటే మీరు లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, కంపల్సరీ కింద ఉన్న రెడ్ కలర్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆల్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా, టోటల్గా అయితే ఇది పోయి మన డైలీ వీడియోస్ వస్తే నార్మల్ వీడియోస్ వస్తే పోయి మన నిన్నవరు అన్నారు. మళ్ళీ మరో క్వశ్చన్, డైలీ వీడియోస్ అనేది స్టార్ట్ చేసి మీరు బైక్ రిపేర్ వీడియోస్ చేయండి భయ్య. బైక్ రిపేర్ వీడియోస్ కానీ చేస్తున్నాం భయ్య, మీరు మన ఛానల్లో చెక్ చేయండి భయ్య. డైలీ వీడియోస్ డైలీ వస్తున్నాయి, రిపేర్ వీడియోస్ అనేది 3 రోజులకు ఒక వీడియో వస్తుంది. మన 2వ తేదీ 11th September రిలీజ్ అయింది. ఈరోజు డేట్ 6, ఈరోజు అపాచీ ఓవర్ఫ్లో గురించి ఉంది, రేపు మళ్ళీ చాలా వీడియోస్ ఉన్నాయి భయ్య. రిపేర్ గురించి వీడియోస్ చేస్తున్నాను, డైలీ వీడియోస్ చేస్తున్నాను. టోటల్గా ఇది భయ్య మన డైలీ వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి. ఓకేనా, మనం హరిమెక్ పబ్లిక్ రివ్యూలో చేయాల్సిన వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాం. అయితే నేను చెప్పాను కదా, మీరు తాంబేలు లాంటి వాళ్ళు అనుకోండి, గెలవడం మాత్రం పక్కా. ఎస్, రైట్ ఆన్సర్, గెలవడం మాత్రం పక్కా. ఈరోజు మాత్రం ఏదో నేను కొద్దిగా వెనకపడచ్చు. అయితే అసలు నేను వెనక ఏడబడ్డాను భయ్య. నాతో పాటు ఉన్న వాళ్ళు ఏంటంటే నార్మల్ మెకానిక్గా ఉన్నాను, నేను ఒక యూట్యూబ్గా సక్సెస్ఫుల్ అయి ఉన్నా. ఆల్మోస్ట్ నేను ఒక సబ్జెక్టే చెప్పుకోవాలంటే. అయితే నేను నాకన్నా హై రేంజ్లో ఉన్నవాడిని ఊహించుకుంటున్నాను, ఆ రేంజ్గా మనం పోవాలని చెప్పి. మనకన్నా కింద ఉన్నాడు ఆలోచించుకుంటావు, వాడు నా వెనకాలే ఉన్నాడు, వాడు నా ముందరకు రాలా. అయితే ఫస్ట్ రేస్లో నేనే ఉన్నాను, అంతకుమించి ఇంకేం కావాలి. నా ముందర ఉన్నాడు చూడడం కంటే వెనకాల ఉన్నాడు చూస్తే సరిపోద్ది కదా, ఎంతోమంది ఉన్నారు నా వెనకాల.
ఇంకా అంతమించి ఇంకేం అవసరం లేదు. టోటల్గా ఇది భయ్యా మన డైలీ వీడియో 79. మీకు టోటల్గా వీడియో నచ్చినా కూడా అందరికీ పేరు సపోర్ట్ చేసిన థ్యాంక్స్ భయ్యా. అదేవిధంగా సలహాలు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్. ఎందుకంటే మీకు నచ్చింది మీరు చెప్పారు, దాంట్లో నాకు నచ్చినట్టు తీసుకోమని చెప్పి కొంతమంది మనకు వాట్సాప్లో చెప్పారు. ఒకరి మాట వదిలేసేయండి, మీరు ఏం చేయాలనుకున్నారో దాన్ని మాత్రమే చేయండి. 100 మంది 100 విధాలుగా చెప్తారు. మీ మనసుకి ఎలా నచ్చితే అలాగే చేయండి అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు నా దాంట్లో. మీ మనసుకి నచ్చింది మాత్రమే చేయండి. ఇలా చేయాలనిపిస్తే అలా చేయండి, ఇలా చేయాలనిపిస్తే ఇలా చేయండి. మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేయమని నీకు ఎవరు చెప్పలేదు కదా. నువ్వు సొంతంగా ఏదిగో, నువ్వు సొంతంగా ఆలోచించుకో. ఒకరితో నీకేం పని, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయి. అయిపోయింది. బాయ్ బాయ్.